హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూవీస్ అప్డేట్స్ గురించి వీడియో చేసి చాలా రోజులైతే అవుతుంది కదా. ఈ వీడియోలో టోటల్గా అన్ని అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అదే మార్వల్, డీసీ అండ్ ఇంకా సమ్ అదర్ మూవీస్, ఇంకా మన తెలుగు మూవీస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ మనము మార్వల్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1, ద ఫ్యాంటాస్టిక్ ఫోర్. మార్వల్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2025 జూలై 25th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇక ఈ మూవీ కోసం క్యాస్ట్ని ఎవరెవరిని తీసుకుంటారా అని ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా క్యాస్ట్ని వీళ్ళు February 14th రివీల్ చేశారు. అలాగే ఒక అఫీషియల్ పోస్టర్ని కూడా వీళ్ళు రివీల్ చేశారు. రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫంటాస్టిక్ రోల్కి పెడ్రో పాస్కల్ని తీసుకున్నారు. పెడ్రో పాస్కల్ చాలా ఫేమస్ యాక్టర్. మ్యాండలోరియన్, ది లాస్ట్ ఆఫ్ అస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇతన్ని మనం చూడవచ్చు. సూజన్ స్ట్రోమ్ ఏకేఏ ద ఇన్విజిబుల్ ఉమెన్ రోల్కి వెనీసా కెర్బిన్ తీసుకున్నారు. బెన్ గ్రిమ్ ఏకేఏ ద థింగ్ ఈ రోల్కి ఎబోన్ మాస్ బెరాక్ని తీసుకున్నారు. జానీ స్ట్రోమ్ ఏకేఏ హ్యూమన్ టార్చ్ ఈ రోల్కి జానీ క్యూని తీసుకున్నారు. ఇంకా ఈ మూవీలో అయితే మనకు ఒక వెల్త్ అనేది కనిపిస్తుంది. అదేదో కాదు, డాక్టర్ డూమ్ క్యారెక్టర్. వీళ్ళు డాక్టర్ డూమ్ గురించి ఈ మూవీలో ఇంకా ఏమైతే అనౌన్స్ చేయలేదు. చూద్దాం తర్వాత ఏమైనా అనౌన్స్ చేస్తారో లేదా అనేది. ఇక ఇది ఫ్యాంటాస్టిక్ ఫోర్ గురించి అప్డేట్ అయితే. నెంబర్ 2, డెడ్పూల్ అండ్ వొల్వరిన్. ఇక డెడ్పూల్ అండ్ వొల్వరిన్ టీజర్ అయితే రికార్డ్ని బ్రేక్ చేసింది. ఇది మార్వల్కి సాధ్యమని మనందరికీ తెలుసు. ఏకంగా ఒక్క రోజులో 365 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన కొన్ని న్యూ పోస్టర్స్ అయితే వచ్చాయి. నెంబర్ 3, X-Men 97 యానిమేటెడ్ షో. చివరికి ఈ యానిమేటెడ్ షోకి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ షో 2024 మార్చి 20 నుంచి డిస్నీలో ప్రీమియర్ అవుతుంది. నెంబర్ 4, డేర్డెవిల్ బోర్న్ అగైన్. మోస్ట్ యాంటిసిపేటెడ్ షోలో ఇది ఒకటి. ఈ షోకి సంబంధించిన కొన్ని సెట్ ఫొటోస్ అయితే రిలీజ్ అయ్యాయి. అలాగే డేర్డెవిల్ యొక్క న్యూ సూట్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా కింగ్ పిన్ MCUలో కంటిన్యూ అవుతాడు. అలాగే నెట్ఫ్లిక్స్ డేర్డెవిల్లో మనం చూసిన విలన్ బుల్సై మళ్ళీ ఈ డేర్డెవిల్ బోర్న్ అగైన్లో రిటర్న్ అవుతాడు. అలాగే నెట్ఫ్లిక్స్ డేర్డెవిల్లో మనం చూసిన కెరెన్ పేజ్ ఫోగి కూడా ఈ షోలో రిటర్న్ అవుతాడు. నెంబర్ 5, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ 2025 February 14th అయితే రిలీజ్ అవుతుంది. హల్క్ని మనము హల్క్లో ఫుల్ఫిల్గా అయితే చూసాము. అలాగే హల్క్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో రిటర్న్ అవుతాడంట. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇందులో హల్క్ క్యామియో ఉంటుందంట. నెక్స్ట్ డీసీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, సూపర్ గర్ల్ రోల్కి మిల్లీ అల్కాక్ని అయితే తీసుకున్నాడు జేమ్స్ గన్. డీసీ యూనివర్స్ మొత్తం ఇప్పుడు రీబూట్ అయ్యింది. ఇది అందరికీ తెలిసిన విషయం. డీసీలో నెక్స్ట్ రాబోతున్న మూవీ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో. మిల్లీ ఆలాక్ని అయితే ఈ మూవీలో మనం సూపర్ గర్ల్గా చూడబోతున్నాం. మిల్లీ ఆలాక్ని మనము హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో అయితే చూడవచ్చు. నెంబర్ 2, సూపర్ మ్యాన్ లెగసీ. డీసీ యూనివర్స్లో రాబోతున్న మూవీస్లో ఇది ఒకటి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో సూపర్ మ్యాన్గా డేవిడ్ కార్న్స్ఫెట్ అయితే యాక్ట్ చేస్తున్నాడు. లూయిస్ లేన్గా రెచెల్ బ్రోన్సన్ యాక్ట్ చేస్తుంది. ఈ మూవీలో హాక్ గర్ల్ కూడా కనిపిస్తుందంట. ఈ రోల్లో ఇజబెల్లా మెర్చేడ్ యాక్ట్ చేస్తుంది. లెక్స్ లూథర్గా రోల్లో నికోలస్ హౌల్ట్ అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ 2025 July 11 అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఐ థింక్ ఈ మూవీకి ద ఫ్యాంటాస్టిక్ ఫోర్కి అయితే క్లాస్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఇక ఇవి డీసీ అప్డేట్స్ అయితే. నెక్స్ట్ మనం మాన్స్టర్ వర్స్ గురించి అయితే చూద్దాం. ఈ మాన్స్టర్ వర్స్లో నెక్స్ట్ రాబోతున్న మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. ఈ మూవీ 2024 March 29th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఆల్రెడీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ మూవీలో గాడ్జిల్లా అండ్ కాంగ్ ఇద్దరు కలిసి టీమప్ అయ్యి ఫైట్ చేయబోతున్నారు. ఇందులో ఇద్దరు విలన్స్ అయితే ఉన్నారు. ఒకటి స్కార్ కింగ్, ఇది మనకందరికీ తెలుసు. ఇంకొకరు షీము. ఈ టైటాన్ అయితే వీళ్ళు ట్రైలర్లో సరిగ్గా రివీల్ చేయలేదు. ఈసారి ఈ మూవీ అయితే అసలు హైలైట్ ఉండబోతుంది. ఇంకా వేరే మూవీస్ యొక్క అప్డేట్స్ అయితే మనం చూద్దాం. నెంబర్ 1, మోనా. ఇది యానిమేటెడ్ మూవీ, డిస్నీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ యానిమేటెడ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. చూడడం వల్ల ఉంటే చూసేయండి. ఈ యానిమేటెడ్ మూవీలో మెయిన్ రోల్ అయితే రాక్ అయితే యాక్ట్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్గా అయితే వీళ్ళు తీయబోతున్నారు. ఈ లైవ్ యాక్షన్లో రాక్ మళ్ళీ తన రోల్లో తిరిగి వస్తాడు. అయితే మోనా రోల్కి ఎవరిని తీసుకుంటారో లేదో అని చూడాలి. నెంబర్ 2, దేవరా పార్ట్ 1. ఇక మనోళ్ళు ఎప్పుడెప్పుడని ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 ఇప్పుడు 2 times అయితే పోస్ట్ పోన్ అయ్యింది. ఏప్రిల్ నుంచి మేకి, ఇక మే నుండి అయితే ఏకంగా అక్టోబర్కి అయితే వెళ్ళింది. అంటే దసరాకి ఈ మూవీ రిలీజ్ అవుతుంది. 2024 October 10th అయితే దేవరా పార్ట్ 1 థియేటర్స్లోకి వస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి అంటే నా దగ్గర 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, సైఫ్ అలీ ఖాన్కి ఇంజూరీ అయిందంట. 2, VFX వర్క్ కొంచెం అయితే పెండింగ్లో ఉంది. ఎలాగంటే ఈ దేవరా మూవీకి VFX ఆర్టిస్ట్గా నేను వర్క్ చేశాను. 3, ఈ మూవీ డైరెక్టర్ అయిన కొరటాల శివ గారి మీద ఒక కేసు అయితే నడుస్తుంది. దీనివల్ల కూడా కారణమై ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈసారి దేవరా మూవీ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. నెంబర్ 3, స్ట్రేంజర్ థింగ్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్.
4 సీజన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు సీజన్ 5 కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కానీ సీజన్ 5 డిలే అయ్యింది. వై బికాస్ హాలీవుడ్ రైటర్స్ స్ట్రైక్ కారణం దీనికి. ఇక ఈ మూవీ యొక్క షూటింగు మరియు విఎఫ్ఎక్స్ అయిపోయి ఈ మూవీ మన దగ్గరికి వచ్చేసరికి 2025 అయితే అవుతుంది అనుకుంటున్నాను. నెంబర్ 3 అవతార్ 3. అవతార్ 1 తర్వాత 10 ఇయర్స్కి ఈ అవతార్ 2 అయితే వచ్చింది. కానీ జేమ్స్ కెమెరాన్ ఇక మీదట ఈ లేట్ చేయడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవతార్ 2 టైంలోనే అవతార్ 3 సగం షూటింగ్ అయిపోయిందంట. మిగిలిన షూటింగ్ స్టాప్ అయింది. ఎందుకంటే రైటర్స్ స్ట్రైక్ వల్ల. ఇప్పుడు ఆ మిగిలిన షూటింగ్ కూడా ఎండ్ చేస్తున్నారంట. దీని తర్వాత వెంటనే అవతార్ 4 షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. అయితే గోల్డెన్ గ్లోబ్స్లో ఈ విషయం చెప్పాడు జేమ్స్ కెమెరాన్. ఇక అవతార్ 5 స్క్రిప్టింగ్ అయితే అయిపోయింది. 6-7 పార్ట్స్ కూడా తీయడానికి ప్లాన్లో ఉన్నాము అన్నాడంట. కానీ 6-7 పార్ట్స్ జేమ్స్ కెమెరాన్ అయితే డైరెక్ట్ చేయడంట, వేరే వాళ్ళకైతే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడో చూడాలి. ఇక ఇవి గైస్ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.